దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం కొద్దిసేపు వాక్యంలో వెళ్దాము. మనం కొద్దిసేపు వాక్యం ధ్యానం చేద్దాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటి అని అంటే, మరి అన్య భాషలు మాట్లాడటానికి కారణాలు ఏమిటి అనేది మనం చూస్తే ఒక 20 కారణాలు ఉన్నాయి. ఆ 20 కారణాలు కూడా మనము ధ్యానం చేద్దాం. అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఆల్రెడీ నేను నా ప్రసంగాల్లో చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు ఇంకెక్కువనే ఉన్నాయి. కానీ ఒక 20 చూద్దాం మనం. దాంట్లో చాలా మనకి అర్థమవుతాయి. హల్లెలూయా. సబర షీరియన్ తారబా. ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుని ఒక పరిశుద్ధాత్మ తాకిడి మీరు అనుభవిస్తారు, మీకు తెలుస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. రైట్. ఫస్ట్ వన్ మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికి కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి అసలు ఎందుకు మాట్లాడాలి, కారణాలు ఏంది అని చూస్తే, అన్య భాషలో మాట్లాడడం అనేది ఒక ఆశీర్వాదం. మనం ఎదగటానికి ఆశీర్వాదం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఎడిఫైస్ అని ఒక మాట ఉపయోగించబడ్డది. ఎడిఫై అంటే బిల్డప్, కట్టుట, లేకపోతే వ్యాప్తి చెందుట అనే వర్డ్ ఎడిఫై అని ఇంగ్లీష్లో ఉంది. గ్రీక్లో ఎడిఫై అనే మాట ఇంగ్లీష్లో కూడా వచ్చింది. అన్య భాషలో మాట్లాడే ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు అంటే తనకు తాను కట్టుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇదే మాటని యూదా పత్రిక 20వ అధ్యాయంలో చెప్పిండు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కట్టబడాలి, దాని తర్వాత మనం విస్తరించాలి. కట్టబడాలి, మనం విస్తరించాలంటే అన్య భాషలో మాట్లాడాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, శత్రువు చేసే పోరాటాలకి మనకి క్షేమం దొరుకుతుంది అన్నమాట. క్షేమం, సేఫ్టీ, ప్రొటెక్షన్. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమము, అభివృద్ధి తెచ్చుకుంటున్నాడు. ఇందాక అభివృద్ధి గురించి మాట్లాడినాం, ఇప్పుడు క్షేమం గురించి మాట్లాడుతున్నాం. మనకి ఇద్దరు శత్రువులు ఉంటారు. ఒకటేమో మానవ శత్రువులు, ఇంకోరేమో ఆత్మ శత్రువులు, సైతాన్ శత్రువులు. వీళ్ళు అనేక రకాలుగా యాక్టివిటీస్ మన మీద చేస్తూ ఉంటారు. మనం ఒక బిజినెస్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, బిజినెస్ అవ్వద్దు, డెవలప్మెంట్ అవ్వద్దు అని చెప్పి వాళ్ళు అదే మైండ్తో మన మీద మనం చూడటం, లేకపోతే మనం తిట్టడం, లేకపోతే మన మీద మంత్రాలు చల్లటం, ఇట్లా చేయటం వల్ల మనం కుప్పకూలిపోతాం. అది ఎవరు చేసినా అవుతుంది అన్నమాట. పదే అదే మాట ఉచ్చాటం చేయటం వల్ల అవుతుంది. అట్లనే కనిపించని శత్రువు ఉన్నాడు ఒక ఆయన, సైతాన్. వాడు కూడా మనం డెవలప్మెంట్ అవ్వద్దని అనేక రకాలుగా వాడు ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు. వాడు ఎన్నో స్కెచ్లు వేస్తూ ఉంటాడు. ఆ స్కెచ్ల మీద మనకి విజయం రావటానికి మనము భాషలో మాట్లాడాలి. భాషలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క కాపుదల అనేది యాక్టివేట్ అవుతుంది మన బాడీలో. అంటే అప్పుడు శత్రువు అటాక్ మనకు పెద్దగా కనబడదు అన్నమాట. తర్వాత శత్రువు రాజ్యమే కూలిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత కొత్త నిబంధనలో మనం చూస్తే దేవుడు ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడాలని కోరుకున్నాడు. యోహాన్ భక్తుడు అంటాడు, నేనైతే నీళ్ళతో బాప్తిజం ఇస్తున్నా, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నీటితో అగ్నితో మీకు బాప్తిజం ఇస్తాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని అన్ని విధాలుగా నడిపిస్తాడు. ఆ ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ. కొత్త నిబంధన సంఘంలో మనం చూస్తే ఫస్ట్ యూదులు 120 మంది, అందులో మరియమ్మ గారు కూడా ఉన్నారు, యేసుప్రభు 11 మంది శిష్యులు ఉన్నారు.
మార్కు గారు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. యేసుప్రభు అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా యేసుప్రభు తమ్ముళ్ళు చెల్లెలు కూడా ఉన్నారు. మొత్తం 120 మంది కూర్చొని ఆరాధన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా యూదులు, అన్యులు ఎవరు లేరు. వాళ్ళందరూ ఆరాధన చేసినప్పుడు స్తుతులు చెల్లించినప్పుడు వారి మీద దేవుని ఒక ఆత్మ కంపించినప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడారు. అప్పుడు ఫస్ట్ టైం మొట్టమొదటి క్రీస్తు సంఘం అన్నది స్టార్ట్ అయింది. తర్వాత అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు వాళ్ళ ఇంట్లో పేతురు భక్తుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారి మీద కూడా ఆత్మ కుమ్మరించబడ్డది. అప్పుడు ఏమైంది అంటే వారు కూడా భాషల్లో మాట్లాడారు. దాని తర్వాత వాళ్ళంతా అన్యులు. ఇంతకుముందు చూసిందేమో యూదులు, నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు అన్యులు. అన్యులకు కూడా సంఘం అనేది ఫామ్ అయింది. సంఘం ఫామ్ అవ్వకముందు వాళ్ళు భాషల్లో మాట్లాడారు. హల్లెలూయా. కాబట్టి మనము సంఘం ఫామ్ చేయాలి. కొంతమంది ఆత్మీయ వ్యక్తులు లేవనెత్తాలి. కొంతమందిని యేసుప్రభు భక్తులుగా తయారు చేయాలంటే ఆ భక్తులకు తయారు చేసే ముందు మనం కొన్ని రోజులు భాషల్లో మాట్లాడాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్, 4th పాయింట్ ఏంటంటే అన్య భాషలు మాట్లాడటం వల్ల దేవుని ఒక వాక్యంలోకి వెళ్ళి అనేక ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి. అతడు ఆత్మ మూలంగా మర్మాలు పలుకుచున్నాడని కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 2-3 వచనాల్లో చెప్పబడ్డది. అంటే అన్య భాషలు మీరు మాట్లాడి మీరు బైబిల్ చదవండి, బైబిల్ డిఫరెంట్గా అర్థమవుతుంది. మనకు అర్థమైనట్టు మళ్ళీ ఏ పుస్తకాల్లో కూడా కనబడదు. అంత డీపెస్ట్ లెవెల్లో, అంత పెక్యులర్గా, అంత క్లియర్ కట్గా ఒక బాణం వేసి కొడితే ఎంత స్పీడ్గా తాకుతుందో ఆ వాక్యం ఒక్కొక్క వచనం చదువుతుంటే ఎన్నో ఆలోచనలు దాని మీనింగ్ వస్తూనే ఉంటాయి, సారాంశం వస్తూనే ఉంటాయి. ఒక వచనం మనం అర్థం చేసుకోనికి దాంట్లోకి వెళ్ళి ఇంకొక వచనంకి వెళ్ళే వరకు ఒక 1/2 అవర్ పడుతుంది. అలా డీపెస్ట్ రెవల్యూషన్ అనేది వస్తుంది. అప్పటి వరకు దాని మీద ఎంతోమంది చెప్పి ఉంటారు, అప్పటి వరకు దాని గురించి ఎంతోమంది అవగాహన ఉంటుంది. కానీ మనం చదివినప్పుడు, మన భాషలు మాట్లాడి చదివినప్పుడు చాలా డీప్గా అర్థమవుతుంది. హల్లెలూయా. కొత్త నిబంధన యొక్క సత్యాలు అర్థమవుతాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెనిఫిట్, 5th బెనిఫిట్ ఏంటంటే మనం అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆత్మలో నడుస్తూ ఉంటాం. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం దేవుణ్ణే పొందుకుంటాం. హల్లెలూయా. అన్య భాషలు మనం ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో మనం ఏం చేస్తామంటే ఆత్మలో మూవ్ అవుతాం. హల్లెలూయా. ఆత్మలో సంచారం చేసే ఒక వరం ఉంది. బాగా అన్య భాషలు మాట్లాడితే మనం వెళ్ళిపోతాం. ఒక ఊరు గురించి, ఒక ప్రాంతం గురించి మనం బాగా ప్రార్థన చేసి రీ ఖబార సబందల హస్తబర శిఖందల రీబల రెబర షిరి అని అంటున్నాం అనుకో, ఒక అర్ధగంట తర్వాత మన ఆత్మ అటు వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో మనకు కనబడుతుంది. అన్య భాషలు మాట్లాడుతుంటే ఆత్మలో మనం మూవ్ అవ్వగలుగుతాం, మనం నడుస్తాం అన్నమాట, ఎగురుతాం, గాల్లో ఎగురుతాం. మన ఇంటి పైకప్పు మనకు కనబడుతుంది, మనం ఏదో ఏరోప్లేన్ మీదకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. అట్లనే దేవుని ఒక ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునితోని గడిపే ఆ టైంని మనం ఎంజాయ్ చేస్తామన్నమాట. హల్లెలూయా. ప్రేయర్ అంటే బోర్ కొడుతుంటుంది, బైబిల్ చదువుతుంటే బోర్ కొడుతుంటుంది, పాటలు పాడుతుంటే బోర్ కొడుతుంది. అలాంటి వ్యక్తులు కొద్దిసేపు అన్య భాషలు మాట్లాడితే ఇంకా ఎక్కువసేపు చేయాలి, ఇంకా ఏదో ఎక్కువ మాట్లాడాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా కొద్దిసేపు మాట్లాడితే బాగుండు, ఇంకా మాట్లాడితే బాగుండు. ఇప్పుడు మీలో కూడా కొంతమందికి 5 నిమిషాలు టైం ఇచ్చినా కదా, ఇంకా కొంచెం టైం ఇస్తే బాగుండు, ఇంకా కొద్దిసేపు మాట్లాడుతుండే కదా. అది వినేటోనికి మంచిగా అనిపిస్తుంది, చెప్పేటోనికి కూడా మంచిగా అనిపిస్తుంది. అది ఓన్లీ అన్య భాషలోనే కనబడుతుంది. అంటే దేవుని ఒక రిలేషన్షిప్ బాగా ఎంజాయ్ చేస్తాం, మనం మజా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం కొత్త నిబంధన భక్తులుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఓల్డ్ క్రిస్టియన్స్ లెక్క కాకుండా కొత్త బిలీవర్ లెక్క, కొత్తగా దేవుని నమ్మినప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో అట్లా ఉజ్జీవం ఎప్పుడు ఉండాలంటే నువ్వు అన్య భాషలో మాట్లాడాలి, లేకపోతే వర్కౌట్ కాదు. హల్లెలూయా. దాని తర్వాత
ఎప్పుడైతే నెక్స్ట్ పాయింట్ 7th పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే అన్య భాషలు సీక్రెట్గా మనం మాట్లాడుతుంటామో, పబ్లిక్గా దేవుని ఒక పవర్ని మనము భరించుకుంటూ ఉంటాం, దేవుని ఒక పవర్ని పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కొన్ని విషయాలు సీక్రెట్లో మనం చేస్తున్నప్పుడు సీక్రెట్లో పని ఫలితం వస్తుంటుంది. కానీ అన్య భాషలు అనేది మనం సీక్రెట్లో కూడా మాట్లాడుతుంటే మనం దేవునికి చెప్పుకుంటున్నాము, అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే తన శక్తిని మన మీద కుమ్మరిస్తాడు. నువ్వు ఎంతగా భాషలు మాట్లాడతావో అంతగా దేవుని ఒక పవర్ మన మీదకి దిగొస్తుంది. ఆ పవరు డైరెక్ట్ మన లోపల ఉన్న బాడీ లోపల ఎముకలలో వెళ్తుంది. మనం లిటరల్లీ గమనిస్తామన్నమాట. నువ్వు ఎక్కువసేపు భాషలు మాట్లాడినప్పుడు నీ లోపల ఏదో దిగుతున్నట్టు తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మామూలుగా మన బాడీ మీద ఏం దిగుతుందండి? ఏం దిగుతుంది చెప్పి? ఏం దిగదు. చాలా ఇంపార్టెంట్. ఒక లైట్ ఉంది, లైట్ మన బాడీ మీదకి వస్తే రిఫ్లెక్ట్ అవుతుంది, లైట్ లోపలికి పోదు. బాగా అర్థం చేసుకోవాలి. ఒక వేడి ఎండ బాగా మన మీదకి వచ్చినప్పుడు అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, అందుకే వేడి అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భాషలు మాట్లాడుతుంటామో దేవుని ఒక సన్నిధి మన లోపల దిగుతూ ఉంటుంది. దాన్ని మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఏదో దిగుతుంది, ఏదో అవుతుంది, ఏదో అవుతుంది, ఏదో అవుతుంది. లోపల వెళ్ళిపోతున్నట్టు మనకు తెలుస్తుంటుంది. మన తల లోపల నుంచి ఏదో పోతున్నట్టు అనిపిస్తుంటుంది, లోపలికి పోతున్నట్టు అనిపిస్తుంటుంది. హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ పవర్, దేవుని ఒక సన్నిధి, దేవుని ఒక ప్రత్యక్షత, దేవుని ఒక మెసేజ్, దేవుని ఒక ప్రవచనం, దేవుని యొక్క స్వభావం మన లోపల వస్తూ 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 ఉంటుంది. ఆ భాషలు మాట్లాడిన తర్వాత ఒక అరగంట గంట తర్వాత బయటకు వస్తే మొత్తం గాడ్స్ పొసెషన్ మన లోపల కనబడుతుంది. మనం ఫీల్ అవుతాం అన్నమాట. నాలో యేసయ్య ఉన్నాడు, నాకు ఇంకా తక్కువ ఏం లేదు. ఎస్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. మనం దేవుని ఒక పవర్ని క్యారీ చేస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు నెక్స్ట్ 8th బెనిఫిట్, మనం ఎప్పుడైతే అన్య భాషలు మాట్లాడుతుంటామో ఆత్మ మనకి అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అంటే ఒక గంట సేపు భాషలు మాట్లాడే టైంలో కావచ్చు, మాట్లాడిన తర్వాత కావచ్చు, అనేక తలంపులు వస్తుంటాయి మనకి. మంచి తలంపులు. ప్రేయర్ ఎలా చేయాలి, సేవ ఎలా చేయాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, మనలో ఏదైనా లోపం ఉందా, ఎవరో మనకు చెప్పినట్టు ఉంటుంది, ఎవరో మనకు ప్రేరేపించినట్టు ఉంటుంది, మనము ఎవరిదో స్వరం వింటున్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. ఇది ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అనమాట అన్య భాషల్లో. అంటే దేవుని ఒక ఆత్మ భయంకరంగా ట్యూనప్ అవుతాడు. ట్యూనప్ అయ్యి మనకు చెప్పాల్సినవన్నీ చెప్తాం, మనం గ్రహిస్తాం అనమాట. దేవుని ఒక వాయిస్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని క్యాప్చర్ చేయగలుగుతాం, దాన్ని క్యాచ్ చేయగలుగుతాం. ఆ క్యాచ్ చేసి మనలో మనం భద్రపరచుకోగలుగుతాం అన్య భాషలో మాట్లాడినప్పుడు. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడినప్పుడు 9th బెనిఫిట్ ఏంటంటే, ఎందుకు మాట్లాడాలంటే కూడా మనము మంచి సక్సెస్ని చూస్తాం, ఫలభరితమైన జీవితం జీవిస్తాం, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, విడుదల జరుగుతుంది, నెమ్మది కలుగుతుంది. నువ్వు ఏది చేసినా అందులో సక్సెస్ అయిపోతావు. హల్లెలూయా. మనని సక్సెస్ కాకుండా చేసేది ఏంది? సైతాన్ శక్తి. అసలు అది ఉండదు ఆడ, అది ఎగిరిపోతుంది ఎప్పుడు మనం భాషలో మాట్లాడినప్పుడు. అంటే భాషల్లో మాట్లాడటంలో మనం ఫలభరితంగా అవుతాం. ఎందుకు ఫలభరితంగా అవుతాం బ్రదర్ అని మీరు అడగచ్చు. ఎందుకు అవుతాము అంటే, మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుని యొక్క సహవాసాన్ని మనం కోరుకుంటాం. భాషల్లో ప్రభా రా, నా శరీరం ఇట్లా చేయబోతుంది, నాకు ఇట్లా అవుతుంది అన్నప్పుడు అప్పుడు దేవుడు వచ్చి దాన్ని ఎండిపోయిన భూమిని ఆయన చిగురింపజేసినట్టు, ఎడారిలో వర్షం వస్తే చెట్లయితే వస్తాయో అట్లా మనం భాషలు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే మన జీవితంలో ఫలభరితమైన జీవితం అవుతుంది. ఇది తప్ప నువ్వు ఏది చేసినా పెద్దగా పని కాదు, ఇది చేస్తేనే స్పీడ్గా పని అవుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, అన్య భాషలో మాట్లాడినప్పుడు ఈ విధమైన సిమ్టమ్స్ అనేటివి కనబడుతుంటాయి. మన లోపల చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇట్లా 9 బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకొక 11 బెనిఫిట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా మనం చూద్దాము. నెక్స్ట్ బెనిఫిట్ 10th బెనిఫిట్ ఏంటంటే, అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే
సాతాను యొక్క రహస్యాలు మనకు తెలియపరచబడతాయి. నెక్స్ట్ 10th బెనిఫిట్, సైతాన్ ఏమనుకుంటుండు, వాని విధి విధానాలు ఏంది, వాడు అసలు ఏం చేయబోతున్నాడు, అసలు వాని పక్కా ప్లాన్ ఏంది, ఎట్లా తెలుసుకుంటామంటే సైతాన్ కూడా ఎన్నో మాట్లాడుకుంటుంటాడు. సైతాన్ ఏమేమో చేద్దాం అనుకుంటాడు. అవన్నీ కూడా దేవునికి ముందే తెలుస్తుంటాయి. మనం అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే మన లోపల ఉంటాడు కాబట్టి మన మైండ్కి గ్రహించేటట్టు చేస్తాడు. సింపుల్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే అన్య భాషలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక మాంత్రికుడు ఏం చేస్తుండో తెలుసుకుంటాం, వాడిని ఎలా కూల్చాలో తెలుసుకుంటాం, ప్రజల్ని ఎలా బాగు చేయాలని తెలుసుకుంటాం. ఎర్లీ క్రిస్టియన్స్ గొప్ప ఉద్యమం అవ్వటానికి కారణం, చనిపోయిన శవాన్ని లేపటం కారణం, ప్రజలను బాగు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు విపరీతంగా అన్య భాషల్లో ప్రార్థన అంటేనే భాషల్లో వెళ్ళిపోయేటోళ్ళు. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన రోజు పొద్దున్నే గంట సేపు భాషలు మాట్లాడి సేవకి వెళ్ళేటోడు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు, ఇక టిఫిన్ బాక్స్లో పెట్టేయాలి. ఆ శవాన్ని పట్టుకొని ప్రార్థన చేసిండు ఆయన, అంతే. ఆయన ఇట్లా ప్రార్థన టచ్ చేయగానే ఆ శవం లేచి కూర్చుంది. హల్లెలూయా. అట్లా ఆయన జీవితంలో 28 మందిని లేపిండు ఆయన. మామూలు విషయం కాదు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కువగా భాషలో మాట్లాడేవాడు. ఉపవాసాలు, అన్య భాషల్లో మాట్లాడటం, బైబిల్ చదవటం, రోజు ప్రభు వల్ల తీసుకోవటం, ఇట్లా ఒక 10 పాయింట్లు ఉన్నాయి ఆయన లోపల. విజయవంతమైన జీవితానికి, ఒక సేవకుడు విజయవంతం అవ్వటానికి వాళ్ళ 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 మనవరాలు చెప్తూ ఉంటుంది. వాళ్ళ మనవరాలు చెప్పిన విషయాలు నేను మీకు చెప్తున్నాను. అందులో ఫస్ట్ ఏం చెప్పిందంటే ఆయన భాషల్లో మాట్లాడతాడు. మా నాన్న చెప్పేవాడు, మా తాత ఎప్పుడు కూడా భాషల్లో మాట్లాడతాడు. ఆయనకు వేరే ప్రపంచమే తెలియదు. ఎక్కడ పోయినా స్వస్థతలు, ఎక్కడ పోయినా దయ్యాలు ఎలగొట్టడం, ఎక్కడ పోయినా రోగులను బాగు చేయడం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే అన్య భాషలు మనం కానీ ప్రాక్టీస్ చేస్తే మనకి తిరుగు ఉండదు. ప్రాక్టీస్ చేసిన వానికి తెలుస్తుంది, ప్రాక్టీస్ చేయని వానికి తెలియదు. దాన్ని నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, దానికి మనం ఏం చేయలేము. కాబట్టి ఈ 10 బెనిఫిట్స్ మనం తెలుసుకొని మనం దీన్ని ప్రాక్టీస్ చేసి ఈ 10 బెనిఫిట్స్ చేసినా నువ్వు మస్తు అయిపోతుంది. అన్ని మన లైఫ్లో ఉన్న అన్ని లెవెల్స్ని కవర్ చేస్తుంది ఈ 10 బెనిఫిట్స్. ఈ 10 కాసెస్, 10 కారణాలు అనొచ్చు, లేకపోతే 10 ప్రాముఖ్యత అనొచ్చు, 10 బెనిఫిట్లు అనొచ్చు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, భాషల్లో మాట్లాడటం మీరు మర్చిపోకండి, మీరు వదలకండి. హల్లెలూయా. మీరు చూడండి, ఒక నెల రోజులు భాషల్లోనే మాట్లాడండి. అంతకుముందు ఇప్పుడు ఈ నెల మాట్లాడలే కదా, ఈ నెల మాట్లాడి చూడండి. రోజు కనీసం 1-2 గంటలు మాట్లాడండి. 2-3 రోజులతో చేంజెస్ కనబడతాయి. నువ్వు దేనికోసమైతే పరిగెత్తుతున్నావు అది నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఎన్నో బెనిఫిట్స్. బంధకాలను ఉన్నవన్నీ మనం విడిపించగలుగుతాం. ఎంతో నెమ్మది. నువ్వేం చేయటం అవసరం లేదు. అన్య భాషలు ఏం చేస్తుందంటే దేవుని ఒక ఆత్మను రెచ్చగొడుతుంది. దేవుని ఒక ఆత్మని అసలు ఊరకుండా చేస్తుంది, పడుకోకుండా చేస్తుంది, నిలబడకుండా చేస్తుంది, ఏదో ఒకటి చేసేస్తుంది అనమాట. హల్లెలూయా. అంటే నువ్వు ఇక్కడ రీ ఖబా హత్తులోర షందల హస్తబర ఖబర శరియరజన అనే వర్డ్స్ నువ్వు రిలీజ్ చేస్తున్నప్పుడు నీలో ఉన్న దేవుని ఒక ఆత్మ బయటికి వచ్చేసి అసలు ఈయనకి ఏం ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి, ఈయన ఏ ఏరియాలో పడిపోతున్నాడు అని ఆ ఏరియాకి పోయి ఆ ఏరియాని హీల్ చేసేస్తుంది. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లం తీసేస్తుంది. నువ్వు ఏం చేయటం అవసరం, నువ్వు మైండ్ ఉపయోగించటం అవసరం లేదు, ప్లాన్ చేయటం అవసరం లేదు, నువ్వు ఇంకేదో ఎవరినో కలవటం ఏం అవసరం లేదు. హల్లెలూయా. మొత్తం ఓవరాల్గా పిక్చర్ చేసి మనం ముందలు పెడుతుంది. మనం ఒక 2-3 చిన్న పనులు చేస్తే మనం అనుకున్న గోల్కి మనం వెళ్ళిపోతాం. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు అన్య భాషల మీద ఆధారపడి వాళ్ళు ఎంతో బలం పొందుకున్నారు. ఎంతో 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 గొప్ప అద్భుతాలు వారి జీవితాల్లో జరిగినాయి. ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగినాయి. బైబిల్లో యేసుప్రభు భక్తులంతా కూడా, యేసుప్రభు శిష్యులందరూ కూడా భాషల్ని మాట్లాడిన వాళ్ళు.
పౌలు భక్తుడు, దాని తర్వాత పాలికార్ప్ అని ఒక భక్తుడు ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు. ఆయన ప్రకటన గ్రంథం యోహాన్ రాసిన శిష్యుడు అనమాట. ఆయన విపరీతంగా అన్య భాషలు మాట్లాడతాడు. లేస్తానే 5 గంటలు భాషలు మాట్లాడి తర్వాత ఏ పని అయినా చేస్తాడు. గొప్పగా వాడబడ్డాడు. డేవిడ్ పాల్ యాంగిచో, సౌత్ కొరియాని పెద్ద సంఘం కట్టిన వ్యక్తి. పెద్ద సంఘము ఎక్కడో అమెరికాలో, స్కాట్లాండ్లో లేదు, ఆ సౌత్ కొరియాల ప్రాంతంలో ఉంది. ఆయన భయంకరమైన భాషలు మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రజలు ఎంతోమంది తండగా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఎంతోమంది విడుదల పొందుతూ ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఆయన జవాబిస్తూ ఉన్నాడు. ఆయన లేచి ఫస్ట్ చేసేది ఏంటంటే భాషలు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అంటే అన్య భాషల్లో అనే వరంలో అంత పవర్ ఉంది. దాని గురించి మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని ముట్టలేం. దాని గురించి ఎవరు చెప్పలేడు కాబట్టి దాన్ని పెద్ద టచ్ చేయలేం మనం. వన్స్ దానికోసం దాని ఇంపార్టెన్స్ మనకు అర్థమైతే అసలు లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు ఇప్పుడు ఈరోజు నవంబర్ 25, వచ్చే సంవత్సరం నవంబర్ 25 వరకు మీరు రోజుకు కనీసం లేదంటే ఒక 1 అవర్, లేదంటే కూడా రోజుకు ఒక 1 అవర్ మీరు భాషల్లో మాట్లాడితే నవంబర్ 25 వచ్చే లోపల మీరు విదేశాల ప్రయాణాలు చేస్తారు. ఏదో జరుగుతుంది, మీరు వెళ్ళిపోతారు, అసలు డౌటే ఉండదు. అట్లా 3 గంటలు, 5 గంటలు, 7 గంటలు చేసిర్రు అనుకో, సంవత్సరమే కాదు 2-3 నెలలు వెళ్ళిపోతాం. హల్లెలూయా. అట్లెట్లా పోతాం బ్రదర్, పైసలు ఎక్కడి నుంచి వస్తే నా దగ్గర లేవు కదా అంటే, ఎవరో ఒకరు వచ్చి తీసుకొని పోతారు. మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, మాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసిండు. ఆయన భాషలు బాగా మాట్లాడతాడు. ట్రైనింగ్ చేసిన బయటకు వచ్చి ఎవరో ముస్లిమ్స్ క్యాన్సర్ పేషెంట్ ఉంటే బాగాలేకపోతే ఆమెకు పోయి ప్రేయర్ చేసిండు. మంచిగా అయిపోయింది ఆమె. వాళ్ళు ఏం చేసి చక్కగా దుబాయ్ తీసుకొని పోయారు. హల్లెలూయా. వాళ్ళే డబ్బులు పెట్టుకున్నారు, వాళ్ళే తీసుకొని పోయారు. అక్కడ చాలామందిని బాగు చేసి అక్కడ చర్చ్ కట్టేసిండు ఆయన. సింపుల్, ఏం చేసింది లేదు. హల్లెలూయా. సో ఇప్పుడు మర్చిపోయింది ఆయన. చెప్తున్నా నేను, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. అంటే అన్య భాషలు ఏం చేస్తుంది అంటే మనకు రావాల్సిన రిజల్ట్ స్పీడప్ చేస్తుంది. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత రావాల్సిన విజయము 5-6 నెలల్లో వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా. అంటే కొన్ని చీకటి శక్తులు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే మనని వెనుకకు లాగుతూ ఉంటాయి. కొంతమందికి కళలు వస్తూ ఉంటాయి. స్కూల్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది, స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టు, ఆ సబ్జెక్ట్ కోసం చదువుతున్నట్టు, మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నట్టు, మళ్ళీ ఫెయిల్ అయినామని ఫీల్ అవుతున్నట్టు, మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నట్టు, మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నట్టు, ఓల్డ్ ఫ్రెండ్స్ కనిపించటం, వాళ్ళతో మాట్లాడటం, ఇట్లాంటి కళలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి కళలు ఎవరికైతే వస్తాయో వారికి స్పిరిట్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అనేది పట్టిందనమాట. అంటే వెనుకకు తిరిగి తీసుకుపోయే ఆత్మ. హల్లెలూయా. అంటే పాత విషయాలు నీ కళ్ళలో కనబడుతుంటాయి, పాత విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. పాతలో లైఫే బాగుంది కదా, ఇప్పుడు ఏముంది, ఇట్లాంటి ఆలోచన వస్తుంటాయి. ఇదంతా కూడా మనని వెనుకకు తీసుకుపోయే ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మలు ఏం చేస్తాయి అంటే మనకి కళలు వచ్చి శోధిస్తూ ఉంటాయి. కళలు రావటానికి జనరల్గా మూమెంట్ ఏంటంటే దాంట్లో ఎన్నో భావాలు ఉంటాయి. ఒక భావన, ఒక అర్థము, ఒక సారాంశం, ఒక ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని కళలు వచ్చినప్పుడు మన అంతరాత్మ రీసెర్చ్ చేస్తుంటుంది మన మీద, మనం తెలుసుకుంటూ ఉంటాం. కళలకి ఎన్నో అర్థాలు ఉన్నాయి, అందులో ఒక అర్థం నేను చెప్పుకున్నాను. అంటే భవిష్యత్తులో జరగబోయేదన్నా మన అంతరాత్మకు అర్థమవుతుంది, లేకపోతే మన బాడీలో ఏం జరుగుతుందో అన్న మన అంతరాత్మకు తెలుస్తుంది. దాని గురించి ఎవడైనా చెప్పేటోడు ఉంటే దాని గురించి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మనం ఈరోజు పతనం అయిపోవటానికి కారణము మన అదృష్టం కాదు, మన కర్మ కాదు, కొన్ని సైతాన్ శక్తులు ఉంటాయి. మనం ఒక వ్యక్తిని కలుద్దామని అనుకున్నాం అనుకోండి,
ఆ వ్యక్తి దగ్గర పోతే నీకు మంచిగా అవుతుంది అని అనుకుంటే నీకు పోబుద్ధి కాదు. ఏం పోతావు, తర్వాత పోతాం. ఫోన్ చేద్దామంటే తర్వాత ఫోన్ చేద్దాం. అట్లా ఎందుకు అనిపిస్తుంది? ఆ ఆత్మ నీకు పోనీయకుండా చేస్తుంది. నువ్వు పోదామంటే కూడా ఏదో ఒక శక్తి ఆపుతున్నట్టు ఉంటుంది. అంటే మీకేమో కానీ నాకైతే ఉంటుంది. అట్లా ఎన్నో ఏరియాస్లో ఎన్నో శక్తులు ఉంటాయి. మన లైఫ్లో అనేక ప్యాటర్న్స్, అనేక శక్తులు మన లైఫ్ని కింద మీద చేసేసినాయి. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం బ్రేక్ చేయాలి. ఆ సైతాన్ పెట్టిన పద్ధతులన్నిటి కూడా మనం కూల్చాలి. అది కూల్చటానికి ఒక ప్రాముఖ్యమైన పని చేయాలి. ఒక టైం సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో నువ్వు భాషల్లోనికి వెళ్ళాలి. అది గంటనో 2 గంటలో 3 గంటలో నీ ఇష్టం. ఒక టైం సెట్ చేసుకొని నువ్వు ఎట్లయితే పడుకుంటావో, ఒక టైం సెట్ చేసుకొని నువ్వు ఎట్లయితే అన్నం కూర వండుతావో, ఒక టైం సెట్ చేసుకొని ఎట్లయితే జాబ్కి బిజినెస్కి వెళ్తావో, ఒక పర్టికులర్ టైము మనం భాషలకి కేటాయించాలి. అది మీరు ఏ టైం అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకు అనంటే ఇప్పుడు అన్య భాషల్లో మాట్లాడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మాట్లాడుతున్నాం. పోనీ అన్య భాషలు మాట్లాడితే మనకేమైనా అర్థమవుతుందా అంటే మనకు అర్థమవుతలేదు. కానీ మనం మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంది? దేవుని మాటకు లోబడ్డాం. దేవుని మాటకు లోబడి మనం చేస్తున్నాం. అట్లా కొన్ని రోజులు చేస్తే ఆల్రెడీ మనం నాశనం అయిపోవాలని చెప్పి సాతాను అనేక పద్ధతులు మన మీద పెట్టి ఉంటాడు. అనేక పద్ధతులతో బంధించి ఉంటాడు. తరచుగా ఆ టైంకి నువ్వు ప్రేయర్ చేయటం, భాషల్లో మాట్లాడటం వల్ల ఆ పద్ధతులన్నీ తెగిపోతాయి. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత నువ్వు దేనికోసం అయితే పరిగెత్తినా అది నీకు ఫామ్ అయిపోతుంది. నువ్వేం చేయటం అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది అంతే. దేవుని ప్రియమైన వారలారా, కారణం ఏంటంటే ఆ సాతాను పెట్టిన ప్యాటర్న్, సాతాను పెట్టిన పద్ధతి. ఇప్పుడు ఒక సెల్ ఫోన్కి మనం ఒక ప్యాటర్న్ పెడతాం, దాన్ని ఎవరు టచ్ చేయడు. ఆ ప్యాటర్న్ మళ్ళా మనం తీస్తేనే, లేకపోతే ఎవరైనా పెట్టినప్పుడు దాన్ని చూసి మనం ఆ లెవెల్లో ట్రై చేస్తేనే, ఆ ప్యాటర్న్ని మనం తీస్తేనే మనకు అది అన్లాక్ అయితే, లేకపోతే కాదు. అట్లనే మనం తరచుగా భాషలు మాట్లాడినప్పుడు సైతాన్ మన మీద పెట్టినవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీరు ఈజీగా దాంట్లోకి బయటకు వచ్చేస్తారు. గొప్ప విజయం మీరు పొందుకుంటారు. అసలు మిమ్మల్ని ఆపటం ఎవరి వల్ల కాదు. అదొక పెద్ద ఏటీఎం కార్డు లెక్క పనిచేస్తుంది. ఒక పెద్ద గుహ ఉంది. గుహలో బంగారం ఉంది, వెండి ఉంది, ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇంటి పేపర్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ గుహ మూయబడి ఉంది. లాకేశ్వరు, తాళం ఎక్కడో ఉంది. తాళం దొరికింది. తాళం ఓపెన్ చేసినాం. మనకు కావాల్సింది బంగారం ఒకరోజు తీసుకున్నాం, మనకు కావాల్సిన వెండి ఒకరోజు తీసుకున్నాం, మనకు కావాల్సిన భూమి పత్రాలు ఒక్కసారి మనం తీసుకొని మనం చేయాల్సినవి పరిచర్య చేసినాం. హల్లెలూయా. ఆ తాళపు చెవి ఏంటంటే అన్య భాషలు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యము. ఈ అన్య భాషలు అనేది అగ్ని వంటిది. అన్య భాషలు = అగ్ని. అగ్నికున్న గుణం ఏంటి అంటే అగ్నిలో ఏది వెళ్ళినా కూడా కాలిపోతుంది. అగ్ని ఎవరి మీద పడితే వాడు కూడా కాలిపోతాడు. హల్లెలూయా. అన్య భాషలు అనేది అగ్ని భాషలు ఒక మనిషిని అగ్ని లెక్క మారుస్తుంది. అందుకే కొంతమందికి భాషలు మాట్లాడుతున్నాం, అగ్ని వచ్చి తాకినట్టు అనిపిస్తుంది. అగ్ని వస్తుంది బ్రదర్ అనిపిస్తుంది. ఒళ్ళు మొత్తం వేడైతూ ఉంటుంది, చెమటలు వస్తూ ఉంటాయి. కొద్దిసేపు భాషలు చలిలో కూడా నువ్వు భాషలు మాట్లాడితే ఒక అరగంటతో విపరీతమైన చెమటలు వస్తాయి. బాడీని స్పీడప్ చేస్తూ ఉంటుంది, లోపల ఉన్న ఆత్మని స్పీడప్ చేస్తూ ఉంటుంది, ఛార్జ్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనని పై ఎత్తుకు వేసేటట్టు చేస్తుంది. మనం ఒక చిన్న రాయి ఎక్కుదాము అని అంటే కొండ ఎక్కిచ్చేస్తుంది. హల్లెలూయా. అంత సపోర్టు ఈ అన్య భాషలు అనేది వస్తుంది. ఇట్లా ఏ వరం లేదు మళ్ళా భూమి మీద. ఇంత గొప్ప వరము కొత్త నిబంధన ప్రజలకు దేవుడు ఇచ్చిండు, పాత నిబంధన ప్రజలకు లేదు. ఇది పాత నిబంధనలో మనం చూస్తే యావేలు గ్రంథంలో కావచ్చు, యెషయా గ్రంథంలో కావచ్చు, నా ఆత్మ సర్వశరీరుల మీద కుమ్మరిస్తా, వాళ్ళు కలలు కంటారు, ప్రవచనాలు చెప్తారు అని చెప్పాడు. అన్య భాషలు మాట్లాడతారని చెప్పలే పాత నిబంధన ప్రవచన ప్రకారం చూస్తే. కానీ కొత్త నిబంధనలు ఏమని చెప్పినట్టే కొత్త భాషలు మాట్లాడతారని యేసయ్య చెప్పాడు.
అది కూడా ఎప్పుడు చెప్పిండు? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పిండు. అన్య భాషలు అనే వరము చాలా గొప్ప వరం. ఆ వరం బయటికి రావాలి అంటే ఒక పరిశుద్ధమైన వ్యక్తి రక్తం కార్చాలి, ఒక పరిశుద్ధమైన వ్యక్తి చనిపోవాలి, మూల్యం చెల్లించాలి. యేసయ్య మూల్యం చెల్లించటం ద్వారా ఏమైపోయిందంటే సంఘానికి అన్య భాషలు అనే వరం వచ్చింది. ఎప్పుడైతే అన్య భాషలు అనే వరం వచ్చిందో సంఘము నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో గురువులు ఉన్నారు, ఎన్నో బాబాలు ఉన్నారు, ఎన్నో మాంత్రికులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళని ఎవరు లేపలేరు. హల్లెలూయా. దేవుని బిడ్డలే లేపారు. సంఘంలో అనేక మంది ప్రార్థన చేయటం వల్ల చనిపోయిన వాళ్ళు లేచారు. గొప్ప ఉజ్జీవం అది. పెరాలసిస్ పేషెంట్లు మంచిగా అయిపోయారు. లిప్రసీతో ఉన్న వాళ్ళు మంచిగా అయిపోయారు. హల్లెలూయా. కొంతమందికి ఎన్నో మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఒక్క సింగిల్ ప్రేయర్లో అన్ని ఖతం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉంటే వాళ్ళ తల మీద చేయబెట్టో లేకపోతే వాళ్ళ చేయి పట్టుకుని ఒక అరగంట భాషలు మాట్లాడు, మొత్తం వాళ్ళకున్న రోగం అంతా డౌన్ అయిపోతుంది. ఖచ్చితంగా అయిపోతుంది, అవ్వాల్సిందే అంతే. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి రోగం వెనుకల సైతాను ఉన్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు ఆ మనిషిలో ఉన్న సైతాన్ శక్తులు వెళ్ళిపోతాయి, మనిషి బాగా అయిపోతాడు. మా అమ్మగారికి ఆస్తమా రోగం ఉండే. ద డే వెన్ ఐ స్పోక్ విత్ టంగ్స్, ఏ రోజైతే నేను భాషలు మాట్లాడడం మొదలుపెట్టినాను మా అమ్మగారికి ఆస్తమా తగ్గిపోయింది. ఇప్పటికి ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోదాన్ని, ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఆమె కూడా భాషలో మాట్లాడుతుంటుంది. హల్లెలూయా. చాలా పవర్ ఉంది. మీకు అన్య భాషలు అనేవి బాగా వస్తే దాన్ని మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మీరు మెడిసినే తీసుకోరు. అసలు మెడిసిన్తో అవసరమే ఉండదు. మీరు ప్రార్థన చేస్తే మంచిగా అవుతారు. మీరు వాటర్ తీసుకెళ్ళి ప్రేయర్ చేస్తే వాడు బాగా అయిపోతాడు. హల్లెలూయా. ఎండిన ఎడారిని మీరు మంచి పంట పొలాలుగా మార్చేస్తారు. బీడు పట్టిన భూమి మీద వాటర్ తీసుకొచ్చేటట్టు చేస్తారు. హల్లెలూయా. ఎక్కడ పోయినా నీకు విజయమే. ఇంకా నీకు అపజయం అనేదే ఉండదు. ఇక నువ్వు ఏం చేయటం అవసరం లేదు. నువ్వు భాషల్లో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయండి. ఇది దేవుడు సంఘానికి ఇస్తున్న గొప్ప వరము. దాన్ని ప్రాక్టీస్ చేసి చూడండి. రోజుకు 1 గంట 2 గంటలు. ఇంకా రిజల్ట్ వస్తలేదని చెప్పి మీరు టెన్షన్ పడకండి. 2 గంటలు నేను భాషలో మాట్లాడాలి అని చెప్పి గట్టిగా అరవకుండా మామూలుగా రీఖబార షకార బాంతో రిహాందలో రబరబ, బట్టలు మడతపెట్టేటప్పుడు రిహాందల హొస్తబార శిఖంధల రబరబ, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు రిహాందలో హొస్తబార శిఖందలో రల రబరబ. ఇట్లా ఏ పని చేసినా మనం చేయొచ్చు. దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. డబల్ పనులు చేస్తాం, బ్రెయిన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. నువ్వు ఏ పని చేసినా అందులో మాస్టర్ అయిపోతావు. నువ్వు ఏజ్ తక్కువ ఉంటుంది, జ్ఞానం అనర్గళంగా వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే అన్య భాషలు అనేది అంత స్పీడప్ చేస్తుంది, ఒక మనిషిని బిల్డప్ చేస్తుంది. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, సేమ్ యేసు ప్రభు లాంటి నేచరు అన్య భాషలో డెవలప్ చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది యేసు ప్రభు గురించి చదువుతూ ఉన్నప్పుడు పలానా వ్యక్తి గుర్తుకొస్తాడు. నువ్వు గుర్తుకొస్తావు జనాలకి. అరే ఇవన్నీ కూడా ఏ దైవజనంలో కనబడలే, ఈ దైవజనంలో కనబడ్డాయి, ఈ వ్యక్తిలో కనబడుతున్నాయి. సేమ్ యేసయ్య పోలికలు. అన్య భాషల ద్వారా డెవలప్మెంట్ అవుతుంది. మనని సెల్ఫ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టదు, అసలు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అన్య భాషలు మొత్తం కూడా కంట్రోల్ తీసుకొస్తుంది. కంట్రోల్ తీసుకొచ్చి నీకు డెవలప్మెంటే ఉంటుంది, కానీ అప్సెట్ డిప్రెషన్ అనేది తీసుకురాదు. నువ్వు ఇంకా దేని మీద నువ్వు పెట్టుబడి పెట్టినా ఏమో నేను చెప్పలేను, కానీ అన్య భాషలకి నువ్వు టైం పెట్టుబడి చేస్తే అది ఎప్పుడు కూడా నేను ఫెయిల్ చేయదు. అందుకే వరం ఇచ్చిండు పౌలు భక్తుడు, అందుకే దానికోసం అంత మాట్లాడాడు. కొరింథీ సంఘము అన్య భాషలు మాట్లాడడం, ప్రవచనాలు, దర్శనం దిట్ట అన్నమాట. అన్య భాషల గురించి ఎక్కువ కొరింథీలకు సంఘంకి చెప్పిండు. ఒక అధ్యాయం మొత్తం రాసేసిండు. అన్ని చెప్పి ఏమన్నాడంటే, మీ అందరికంటే నేనే ఎక్కువ మాట్లాడుతున్నా, అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా అన్నాడు. హల్లెలూయా. అది ఆయన సీక్రెట్. ఆయన అన్ని వరాల గురించి
బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆశానిగ్రహము, వివేచన వరము, తర్వాత విశ్వాసం అనే వరము, భాషలకు అర్థం చెప్పే వరాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దీని గురించి చాలా డీపెస్ట్ విషయాలు రాసిండు ఆయన. దానికి కారణం ఏంటంటే టైం దొరికినప్పుడల్లా, సందు దొరికినప్పుడల్లా భాషల్లో మాట్లాడటం. పడవలో వెళ్తుంటే భాషలు, నడుస్తూ ఉంటే భాషలు, ప్రార్థన చేస్తుంటే భాషలు, భాషలు భాషలు భాషలు, ఇంకా వేరేది ఏమీ లేదు. హల్లెలూయా. అట్లా పాతకాల మనోళ్ళు, దేవుని సంఘం వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడిన ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు కూడా సంఘం మాట్లాడితే ఎన్నో అద్భుతాలు జరుగుతుండే, కానీ ఇప్పుడు మనోళ్ళు మాట్లాడతలేరు. హల్లెలూయా. కానీ మాట్లాడతారు. ఆ టైం వచ్చేసింది. చాలా ఈజీ, చాలా ఈజీ. ప్రయత్నం చేయాలి, దాన్ని వాడుతూ ఉండాలి. చూడండి మీరు, చాలా చేంజెస్ వస్తాయి, చాలా పవర్ దిగి వస్తుంది. కనీసం రోజు రోజుకి ఎట్లయినా 3-4 గంటలు మనం మాట్లాడచ్చు. కాబట్టి ఇవి ఇంకా 10 కారణాలు రేపు నేను ప్రభు చిత్తం అయితే పంచుకుంటా. దేవుడి మాట దీవించును గాక. నేను చెప్పిన వాక్యంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా నాకు వస్తలేదు, నేను ఇంకేం చేయాలి, నేను మాట్లాడుతుంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, అట్లా ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగండి. ఏంటంటే నేను ఎప్పుడు అన్య భాషలో మాట్లాడుతుంటే ఒక 5-10 నిమిషాలు బాగానే మాట్లాడతాను. తర్వాత నాకు తెలియకుండా నా మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అసలు మర్చిపోదాం, నిద్ర వస్తుంది, లేకుంటే ఏదో గుర్తుకొస్తుంది, అట్లానే ఆటోమేటిక్గా ఆపేస్తాను. తర్వాత ఎప్పుడు నేను ఎందుకు ఈ పనిలో వచ్చానో అది మానేశాను. ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మరి మాట్లాడకపోతున్నాను. అసలు ఏం ప్రాబ్లం అంటారని ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, అదే దురాత్మ మీకు డైవర్ట్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. మీరు ఇక్కడ ప్రేయర్లో వస్తే కొద్దిసేపు మాట్లాడచ్చు, లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మనం కొద్దిసేపు ప్రేయర్ చేసుకుందామని చెప్పి, నేను ఒక 15 మినిట్స్ భాషలో మాట్లాడతా, మీరు ఒక 15 మినిట్స్ మాట్లాడండి అని చెప్పి, మీరు 15 మినిట్స్ మాట్లాడిన తర్వాత మ్యూట్లో పెట్టేసి వాళ్ళకు కూడా మాట్లాడమని చెప్పి, మళ్ళీ మీరు కూడా మనసు మామూలుగా మ్యూట్ పెట్టేసి కూడా భాషలో మాట్లాడితే హాఫ్ అన్ అవర్ అవుతుంది. 15 మినిట్స్ మ్యూట్లో, 15 మినిట్స్ మ్యూట్ ఆపేసి, అట్లా కొన్ని రోజులు దాన్ని అలవాటు చేస్తే అది మీకు అలవాటు అయిపోతుంది. ఆ ప్రాబ్లం బాగా దురాత్మ శక్తులు ఉన్నాయి, అవి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, అదంతా కూడా వెళ్ళిపోతుంది. దాంతో మంచి డౌట్ అడిగిరాక థ్యాంక్ యూ. అన్య భాషలు మాట్లాడినప్పుడు మనం కాపుదల్లోకి నడిపించి నడతామని, అదేవిధంగా మరి ఎక్కడ దురాత్మ స్పిరిట్ ఉన్నా మనకి అర్థమవుద్దని, ఆటోమేటిక్గా దాని పవర్, దాని సిమ్టమ్స్ అన్ని తెలుస్తుందని, అలర్ట్గా ఉంటుంది. మన ఆత్మ అన్ని భాషలు ఎక్కువ మాట్లాడినప్పుడు అది నేను గ్రహించాలని, మనల్ని మనం సేఫ్ జోన్లోకి నడిపించుకుంటామని, అన్ని భాషల ద్వారా లోక తలంపుల నుంచి మనం విడుదల అవుతాము అన్ని భాషలు ఎక్కువ మాట్లాడినప్పుడు, అది కూడా గ్రహించాలని. మరొక కొత్త పాయింట్ ఏంటంటే కొత్త నిబంధన వ్యక్తులుగా మనం మారుస్తుందని చెప్పారని. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దేవుని కొరకు వాళ్ళందరూ కూడా బలమైన సాధనలుగా వాడబడ్డారు, ఏది కూడా ఆశించి కూడా దేవుని కొరకు పని చేశారు. అట్టి గొప్ప వ్యక్తులుగా మనము కూడా మారుతాము, దేవుని స్వరూపంలోకి మరి నడిపించబడతామంటే ఇది చాలా గొప్ప వరం అన్నయ్య. మరి అలాంటి వరం దేవాది దేవుడు నాకు కూడా అనుగ్రహించారు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అన్ని భాషలు మాట్లాడినా బైబిల్ చదివింది మర్చిపోయేటట్టు కొంచెం డిస్టర్బ్ అయిపోతున్నాను అన్నయ్య. అదొక విధంగా మిగతా కీర్తనలు కావచ్చు, సామెతలు కావచ్చు, రూతు గాను ఇవన్నీ కూడా కొంచెం చదవగలుగుతున్నాను అన్నయ్య. అదే ఒక ప్రవక్తల గ్రంథాలు మాత్రం డిస్టర్బ్ అయిపోతున్నాను అన్నయ్య. ఇర్మియా గ్రంథం స్టార్ట్ చేశాను, మధ్యలో ఆపేసాను. సమూయేలు గ్రంథం కూడా అలాగే డిస్టర్బెన్స్ గా ఉందన్నయ్య. అసలు ఏం అర్థమవుట్లా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఎందుకో మిగతా బాగా చదువుతున్నాను కానీ పౌలు గారు రాసిన పత్రికలు ఇవన్నీ అర్థమవుతున్నాయి. నాకు ప్రవక్తల గ్రంథాలు అర్థం కాకుండా మర్చిపోవడం, డిస్టర్బెన్స్ గా ఉండడం జరుగుతుంది అన్నయ్య. ఇది ఎందుకు నాకు అలా జరుగుతుంది కొంచెం చెప్పండి. ఓకే సిస్టర్, అక్కడ పౌలు పత్రికల్లోకి సంబంధించింది, తర్వాత ప్రవక్తల గ్రంథానికి సంబంధించిన దానికి చాలా తేడాలు ఉంటాయి. ప్రవక్తల గ్రంథాలు అది రాసినప్పుడు దేశాల గురించి రాసిరు, వాళ్ళు చేసిన పాపాలు, అక్కడున్న రాజు చేసిన పాపాలు, తర్వాత వాళ్ళ ప్రవచనం చెప్పటం, ఆ ప్రవచనం నెరవేర్పు, ఇట్లా రాసిరు కాబట్టి మనకు సరిగా అర్థం కాదు.
మీకు ఫస్ట్ ప్రవక్తల గ్రంథాలు అర్థం కావాలంటే చిన్న చిన్న ప్రవక్త గ్రంథాలు చదవండి. ఒబేద్యా గ్రంథం ఉంది, 1 అధ్యాయం ఉంటుంది. యోనా గ్రంథం ఉంది, 4 అధ్యాయాలు ఉంటాయి. జెఫన్యా గ్రంథం ఉంది, 3 అధ్యాయాలు ఉంటాయి. దానియేలు గ్రంథం ఉంది, 10 అధ్యాయాలు ఉంటాయి. అట్లా ఫస్ట్ చిన్న చిన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చదవండి. అవి చదివి దాంట్లో మీకు ఏం అర్థమైందో అది రాసుకోండి. లేదు అంటే మామూలుగా దాన్ని చదువుకోండి. తర్వాత మెల్లగా పెద్ద గ్రంథాల్లో వెళ్ళండి. అట్లయితే మీకు ఈజీ అయిపోతుంది గ్రంథాలు చదవటం. ఓకే, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. అంటే భాషలతో మాట్లాడుతున్నప్పుడు గంట సేపు భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఒక పాట పాడుకోవచ్చా? ఇప్పుడు నడిచేతోలు కానీ పనిచేసే కాడ కానీ మరి కూర్చున్నప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ అట్లా భాషలతో ఒక మాట్లాడొచ్చా సాంసన్? అది పాటలుగా పాడుకోవచ్చా భాషలతోటిగా? అదే అంటే మామూలుగా భాషల ప్రార్థన అదే భాషలతో పాట ఒక పాడుకోవచ్చా? క్వశ్చన్. పాడుకోవచ్చు సిస్టర్, బైబుల్ అదే అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ప్రే వితౌట్ సీజింగ్ అని ఇంగ్లీష్లో ఉంది, అంటే కంటిన్యూస్గా ప్రేయర్ చేయి. ఎడతెగక ఎలా ప్రార్థన చేయగలుగుతాం? నిద్ర వస్తుంటుంది, ఆకలేస్తుంటుంది, వంట చేయాల్సి వస్తుంది. ఇక నిద్ర అంటే అది సమాధి స్టేజు, దానికి మనం బాడీ ఏం చలనం ఉండదు, ఓకే. వంట చేస్తూ ప్రేయర్ కూడా చేయాలి. ఎట్లా? ప్రేయర్ అంటే జస్ట్ మోకాల మీద ఉండి చేయటమే కాదు, మనం మామూలుగా కూడా చేయొచ్చు. కాబట్టి బట్టలు ఉతికేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు కూడా మనము భాషల్లో మాట్లాడచ్చు, మాట్లాడాలి కూడా. మాట్లాడుతున్నప్పుడు చేసే పని చాలా తేలికగా అయిపోతుంది. మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. నువ్వు ఏ పనైనా చేయి, భాషలు మాట్లాడుతూ చేయి, మైండ్ మీద అంత ప్రెషర్ పడదు, పని స్పీడ్గా అయిపోతుంది, అరే అయిపోయిందా అనిపిస్తుంది. తర్వాత పాటలు పాడాలి. ఆ తెలుగులో పాడిన పాట ట్యూనే మళ్ళీ అన్య భాషలో పాడచ్చు. నేను పాట పాడాలని నోరు తెరిస్తే ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది అది. ఇప్పుడు అందరూ నన్ను విడిచిన అనే పాట ఉంది, దాన్ని భాషల్లో మాట్లాడచ్చు. రీఖామాంది షారాందే రిహాందాలి సారా రీరాందే రీరాందే రీఖామాహందే రోహుద సారి రీరాందే ఆరియారాందే రరీమా షాఖాందే ఆరియారాలి దాస్ సారాందే అందరి రాందే రే మాందేలి శాఖ హోహాందే. ఈ విధంగా అంత తెలుగు పాటని ఆ ట్యూన్ని భాషల్లో కలుపుతున్నాం. నోరు ఆటోమేటిక్ తెలుస్తే ఆటోమేటిక్ ఆ రాగంలో మిక్స్ అయిపోతుంది భాషలో. ఇది మాట్లాడటం కంటే పవర్ఫుల్గా ఉంటుంది పాడటం. అంటే మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పవర్ వస్తుందో పాడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ డబల్ వస్తుంది అనమాట. మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. పాడినప్పుడు అన్నయ్య ఇప్పుడు ఒక తెలుగు పాటను సెలెక్ట్ చేసుకుంటాం అన్నయ్య, సేమ్ ఆ తెలుగు పాటే అన్య భాషల్లో పాడాలంటే అవుతుంది అన్నయ్య. ఆత్మ నడిపింపుని బట్టే మనం భాషలో పాట పాడగలుగుతాం. కానీ అంటే మళ్ళీ అదే విధంగా ఒకరు తెలుగులో పాడుతుంటే అది అన్య భాషలో పాడచ్చు. ఓన్లీ మనం ఒక పాటనే సెలెక్ట్ చేసుకుని దాన్ని అన్య భాషల్లో పాడాలంటే మనకు అవుద్దా అన్నయ్య, పాడగలుగుతాం అన్నయ్య? మంచి డౌట్ అడిగారు సిస్టర్. ఇప్పుడు మనం అన్య భాషల్లో మనము పాట పాడినప్పుడు ఒక తెలుగు పాట సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని మనం అన్య భాషలో పాడుతున్నాం. మనం పాడిందంతా ఒకసారి రికార్డ్ చేసినాం, రెండోసారి పాడినప్పుడు మనం పాడిన మాటలు రావు, మళ్ళీ వేరేది వస్తూ ఉంటుంది. అయ్యా అదే వస్తలేదని చెప్పి టెన్షన్ పెట్టుకోవద్దు. ఎట్లా నడిపింపు వస్తే అట్లా పాడుతూ ఉండాలి. తెలుగులో అంతవరకే ఉంటుంది. న్యాచురల్ లాంగ్వేజ్కి లిమిట్ ఉంటుంది, సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్కి లిమిట్ ఉండదు. శరీరానికి లిమిట్ ఉంటుంది, ఆత్మకు లిమిట్ ఉండదు. ఇప్పుడు ఒక పాట పాడినా, ఇప్పుడు చిరకాల స్నేహితుడా అనే పాట ఉంది, దాంట్లో 3 చరణాలు ఉన్నాయి. 3 చరణాలు పాడాలా, దానికి ఇంకో 4వ చరణం 5వ చరణాన్ని మనం కలపనీకి ఉండదు. అదే అన్య భాషని 10 చరణాలు కూడా కలపచ్చు నువ్వు. అదే రాగం ఇంపార్టెంట్ అక్కడ. అదే పాట పాడాలి అని మనకు అది రాదు.
దాంట్లో కంటే ఇంకా గొప్ప గొప్ప వర్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ మీనింగ్ మనకు తెలియదు. ఆ మీనింగ్ వరం ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించి చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. లేదు అని అంటే ఆ మీనింగ్ కూడా ఆ వరం మనకుంటే మనం తెలుసుకుంటాం. మీనింగ్ అవసరం లేదు, నాకు పాడటం వస్తే చాలు అంటే జస్ట్ మనం పాడాలని నోరు తెరిచినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. సైతాన్ మీద అధికారం వస్తుంది, వీళ్ళకి భాషలతో మాట్లాడినా మరి సైతాన్ మీద అధికారం వస్తుంది. నేను క్వశ్చన్, భాషలతో మాట్లాడితే కూడా సైతాన్ మీద అధికారం వస్తుంది. ఫస్ట్ భాషలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా మూమెంట్ ఉన్నప్పుడు, బాడీ హెల్త్ మంచిగా ఉన్నప్పుడు ఉపవాసంలో వెళ్తే అయిపోతుంది. భాషల్లోనే ఒక కోణం ఏంటంటే సైతాన్తో పోరాడే భాషలు ఉంటాయన్నమాట. అది మనం మాట్లాడుతున్నప్పుడు వస్తాయి. ఇప్పుడు మనం మామూలుగా రీ ఖబార షిఖందల హస్తబోర రీ హందల రబ షందల గద్దిస్తాం అనమాట. అది యుద్ధ భాషల్లో అది యుద్ధ భాషలు అనేటివి ఉంటాయి, ప్రేమ భాషలు అనేటివి ఉంటాయి, తర్వాత ప్రేరేపించు భాషలు అనేటివి కూడా ఉంటాయి. అదే మన భాషలు మాట్లాడుతుంటే అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దానికంటూ మనము ప్రత్యేకంగా మళ్ళీ ఏం వర్డింగ్స్ యూజ్ చేయడం అవసరం. నీకు ఎట్లా వస్తుంటే ఆ ఫ్లోలో వెళ్తూనే ఉండాలి. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే అనుభవం రాదు. 1 గంట 2 గంటలు మనం చేస్తూ ఉంటే నేను చెప్పిన అనుభవం మీకు వస్తుంది, మీకు అర్థమవుతుంది అనమాట. అట్లా తర్వాత రీఫ్రెష్మెంట్ భాషలు కూడా ఉంటాయి. అంటే మనం భాషలు మాట్లాడుతూ ఉన్న తర్వాత మనసు చాలా తేలికగా అయిపోవటం, ఫ్రెష్గా అయిపోవటం. ఆ లాంగ్వేజ్ ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఫ్రెష్ అయిపోతాం. తర్వాత హెల్త్కి సంబంధించిన భాషలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక పెద్ద నది అన్నమాట. మన కడుపులో దేవుడు నదులు పెట్టిండు. ఆ నది అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. నదిలో వాటర్ ఎప్పుడు వస్తేనే ఎట్లయితే ఫ్లో ఉంటుందో అట్లా అన్ని భాషల్లో ఫ్లో వస్తూనే ఉంటుంది. దాన్ని మనం మాట్లాడడానికి ఇష్టపడలేదు అంటే అది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత దాన్ని బండి స్టార్ట్ చేయడం చాలా కష్టం. ఆరిపోయిన కర్ర మళ్ళా వెలిగించవచ్చు, కానీ చాలా అవస్థ అవుతుంది. అదే కర్రకి ఇంకో కర్ర కలిపినాం అనుకోండి, బాగా మంట అంటుకుంటుంది. అందుకే అన్య భాషలు మాట్లాడేటప్పుడు ఒకరే కాకుండా ఇద్దరు భాషలు కలిసి మాట్లాడుతుంటే భయంకరమైన ఉద్యమము రిలీజ్ అవుతూ ఉంటుంది. మన పిల్లలకు కూడా మనము భాషల్లో నేర్పించచ్చు. వాళ్ళకి ప్రేయర్ చేసి కొంచెం భాషలు మాట్లాడిపించి దాన్నే ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకంతటా వాళ్ళే ఫ్లో వస్తుంది. మనకెవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన పిల్లలు మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ఒక పరిశుద్ధాత్మ కంట్రోల్లో వాళ్ళు వచ్చేస్తారు. చిన్ననాటి నుండి వారికి దేవుని ఒక నడిపింపు వస్తుంది. ఆ విధంగా మనము మన పిల్లల్ని మన ఆధీనంలో అన్య భాషలు అనే టెక్నిక్ వారి మీద ఉపయోగించి మనము దేవుళ్ళ వాళ్ళని పెంచవచ్చు. మంచి డౌట్ అడిగారు సార్, థ్యాంక్ యూ. మనము ఇక్కడ బయటకి ఎప్పుడైనా సేవకి వెళ్తాము, పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు దురాత్మ యొక్క స్పిరిట్ మన ఆత్మ గ్రహించి అన్ని భాషలు మాట్లాడుతున్నాము, దాని నుంచి ఆ స్పిరిట్ నుంచి మనం ఈజీగా బయటపడుతున్నాం అన్నయ్య. అది కూడా నేను గ్రహించాను. అదే విధంగా కొంతమందికి అన్ని భాషలు ఉండవు, మరి ఆ విధంగా టెంప్ట్ అయి పడిపోతున్నారు కదన్నయ్య. నార్మల్ ప్రేయర్కి అంత ఎలెక్ట్ గా వారు పని చేయలేరు అన్నయ్య, అంత గ్రహించలేరు ఆ దురాత్మ వారి మీద పనిచేస్తుందని, ఆ స్పిరిట్ ఒకరి నుంచి మనల్ని ఆవరించడానికి వస్తుందని అంతలా గ్రహించలేరు అన్నయ్య నార్మల్ ప్రేయర్ వాళ్ళు. అంటే అన్య భాషలు మాట్లాడినప్పుడు దాని స్పిరిట్ తెలడం, మనం ఎలక్ట్ అయిపోవడం, మన అంతరాత్మలోంచి మనం మాట్లాడేయడం మనకే తెలియకుండా ఇదంతా చేస్తున్నాం కదా. నార్మల్ ప్రే చేసేవారు వాళ్ళు ఎలా కాపాడుకుంటారని గమ్ములు పడిపోతున్నారు కదా క్రైస్తవులు. నార్మల్ ప్రే చేసేవారు కావచ్చు, చూస్తున్నాం కదండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నయ్య? మరి వాళ్ళని ఎలా కాపాడుకుంటారు? వాళ్ళు మరి భాషల గురించి వారికి తెలియదు, ఒకవేళ పొందుకోకుంటారు, వాళ్ళు సేఫ్ జోన్ లోకి ఎలా వెళ్తారు అన్నయ్య? అదే సిస్టర్, వాళ్ళు సేఫ్ జోన్లో వెళ్ళాలి అంటే ఇక వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, సహవాస ప్రార్థనలు చేస్తారు. ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ అన్య భాషలతో ప్రార్థన చేసినప్పుడు సైతాన్ బాగా రివర్స్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నాము, మనం ఒక బండిలో ఉన్నాం, ఒక బండి మీద ఒక బస్సులో వెళ్తున్నాము. పలానా దగ్గర ఒక గుడి ఉంది, మనకు తెలియదు. ఆ గుడి దగ్గరకు వచ్చే లోపల ఆటోమేటిక్ భాషలు స్టార్ట్ అవుతాయి, మనకు తెలియదు. అరే ఏంది నోరు ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటా. అక్కడ ఉన్న సైతాన్ శక్తుల్ని ఈ భాషలో ఈ ఆత్మ ఏం చేస్తుంటే గద్దిస్తూ ఉంటుంది. అట్లనే మనం నైట్ పడుకున్నప్పుడు కూడా
ఏమవుతుంది అని అంటే లోపల ఉన్న అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయొచ్చు. అందుకే సంఘం ఏంది అని అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, భాషల్లో మాట్లాడాలి. ఆ భాషల్లో మాట్లాడినప్పుడే బాగా ఆవలింపులు వస్తాయి. అందుకే నేను చెప్పేది మనం ఒక పర్టికులర్ టైంని మనం కేటాయించుకోవాలి. అన్య భాషలు మాట్లాడే వ్యక్తికి కూడా సైతాన్ ఆవరించే ఛాన్స్ ఉంటుంది, వాడిని ఆపేయాలని చెప్పి. మనం ఈ టైంకి నేను భాషల్లో మాట్లాడాలి అని చెప్పి నువ్వు మాట్లాడినావు అనుకోండి, మాట్లాడంగానే భయంకరమైన ఆవలింపులు వస్తాయి. ఆవలింపులు అంటే అర్థమైంది, ఆ లోపల ఉన్న దురాత్మలు కడుపు లోపల ఉంటాయి, హార్ట్ లోపల ఉంటుంది, కిడ్నీ లోపల ఉంటుంది, దాని తర్వాత లివర్ లోపల ఈ సైతాన్ శక్తులు అనేటివి ఉంటాయి, మోకాల లోపల ఉంటాయి, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ లోపల, బ్లడ్ లోపల కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక్కటిగా వెళ్ళి మన నోరు పెద్దగా ఓపెన్ అయ్యి నోట్లకి వెళ్ళిపోతుంటాయి. కంటి ద్వారా సైతాను లోపల బాడీలో ఎంట్రీ ఇస్తాడు, నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతాడు. ఇట్లా సైతాన్ శక్తులు వెళ్ళిపోయిన తర్వాత బాడీ చాలా హల్కగా ఫ్రీగా అయిపోతుంది. బాడీ తను చేయాల్సిన పని జరిగించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బాడీస్ని మనం చూసినప్పుడు వాళ్ళకి నైట్లో నిద్ర రాదు, తర్వాత లేకపోతే మార్నింగ్ మోషన్ రాదు, లేదు అంటే కొంతమందికి ఆకలి కాదు. ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావం. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ట్యాబ్లెట్లు వాడుతూనే ఉంటారు, అదేం పని చేయదు. డాక్టర్ దగ్గర పోతారు, స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు, అంతా నార్మల్ ఉంటుంది. మళ్ళీ ఆయన పైసలు పెట్టి అవి ట్యాబ్లెట్లు అవి తీసుకుంటే ఈ దురాత్మల ప్రభావం ఉంటుంది. వాటికి ఇష్టం అన్నమాట. దురాత్మలు ఎక్కువగా చెడు ప్రాంతంలో ఉంటాయి. చెడు ఎక్కడైతే ఉంటుందో, చీకటి ఎక్కడైతే ఉంటుందో అవి ఇంట్రెస్ట్ చూపిస్తాయి, అట్రాక్ట్ అవుతాయి. ఈ అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రేయర్ లోపల వెళ్తామో, ప్రేయర్ స్టార్ట్ చేయగానే వాటికి చంప మీద కొట్టినట్టు అయితే వాటికి అర్థం కావు. అసలు వాటికి అర్థం కాక వీక్ అయిపోతూ ఉంటాయి. వీక్ అయిపోయి అవి డల్ అయిపోయి, అమ్మో ఇక్కడ వస్తే మనం తట్టుకోలేమురా బాబు, ఈయన ఏదో జనరేటర్ స్టార్ట్ చేసిండు అని చెప్పి అవి ఏమైపోతాయంటే, ఇప్పుడు ఒక ఇంటి బయట నుంచి మొత్తం మంట పెడితే లోపల మంట ఎట్లయితే వచ్చి అమ్మ బయటికి వెళ్ళిపోవాలా ధైర్యం కోల్పోతాము, భయంకరమైన భయం అవుతుంటాయి, చెమటలు వస్తూ ఉంటాయి. డోర్ ఎక్కడైనా ఓపెన్ ఉందా, ఓపెన్ లేకపోతే దాని డోర్ని పగలగొట్టుకొని వెళ్ళిపోవాలి అనేది ఎట్లయితే మనం చేస్తామో, మనలో ఉన్న దురాత్మలు మనం భాషల్లో మాట్లాడినప్పుడు వాటికి భయమే బయటకు వచ్చేస్తాయి, వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు వేరేవాడు విన్నా కానీ ఆ భాషలు వానికి కూడా రిలీఫ్ వచ్చేస్తుంది. అందుకే అందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడాలి. అన్య భాషల్లో మాట్లాడిన చాలామందికి సైతాన్ ఆవరించి ఉంటుంది. వాళ్ళు పెద్ద ప్రసంగికులు ఉంటారు, విపరీతమైన అహంకారం, పొగరు ఉంటుంది, వాళ్ళు రకరకాల కుయక్తులతో ఉంటారు. కాబట్టి అన్య భాషలు మాట్లాడే వ్యక్తికి, అన్య భాషలు మాట్లాడని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. భాషలు మాట్లాడే వ్యక్తి ఆత్మచేత నడిపింపబడతాడు. భాషలతో మాట్లాడని వ్యక్తి హృదయంతో వాళ్ళ సొంత తలంపులతో నడిపించబడతాడు. సొంత తలంపులతో నడిపించబడిన వ్యక్తికి మనం చూసినప్పుడు అర్థమైపోతుంది. శరీర ఆశలు, శరీర కోరికలు ఉంటాయి. వాళ్ళు టెక్నిక్తో మాట్లాడతారు, వాళ్ళు టెక్నిక్ ఉపయోగిస్తారు, అంత టెక్నిక్ ఉంటుంది. ఆత్మతో వాళ్ళు లీలమైనలు ఏముండదు. ఇప్పుడు మనం కొంతమంది భక్తులను మనం చూస్తే, హిందూ భక్తులను మనం చూస్తే, వాళ్ళు తాయెత్తులు, రుద్రాక్ష మాలలు, తర్వాత కడియాలు ఇవన్నీ వేసుకుంటారు. నీ లోపల నా ఒంట్లోనే దేవుడు ఉన్నారు అని చెప్తాడు. నీ ఒంట్లోనే దేవుడు ఉన్న తర్వాత నీకు అవన్నీ ఎందుకు? రక్ష రేకులు, రుద్రాక్ష మాలలు, తర్వాత వైట్ కలర్ అని చెప్పి, రెడ్ కలర్ అని చెప్పి, బ్లాక్ కలర్ అని చెప్పి, అది శరీరానుసారం, మెదడుతో వాడు పోతున్నాడు. వీడు ఆత్మానుసారం, వీడు తాయెత్తులు ఏముండవు, రుద్రాక్ష మాలలు ఉండవు, ఏముండవు, అసలు పెట్టుకోబుద్ధి కూడా కాదు, వాచ్ పెట్టుకోబుద్ధి కూడా కాదు. ఫ్రీగా ఉండాలా, సింపుల్గా ఉండాలా అనే మనస్తత్వం వస్తుంది. అంటే ఆత్మ మొత్తం ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ని మొత్తం ట్యూనప్ చేస్తుంది. కాబట్టి అందరు భాషల్లో మాట్లాడాలి. ఎవరైనా వ్యక్తి పాస్టర్ కనబడితే ఫస్ట్ నువ్వు ఆత్మ పొందుకున్నావా, భాషలు వస్తాయని అడగాలి మనం. అప్పుడు ఆ భాషల్లో నేను మాట్లాడతానంటే ఆయన దేవుని కోసం వెతుకుతున్న వ్యక్తి, దేవుని ఒక ఆత్మ అతనిలో బలంగా ఉంటుంది. భాషలు లేవు, భాషల్ని పెద్దగా నమ్మరు, భాషలు అనే వరాన్ని ఎక్సర్సైజ్ చేయరు కదా, దేవుని ఒక ఆత్మ వారి మీద అంత పెద్దగా పనిచేయదు. వాళ్ళు కొంత సొంత ఆలోచనతోటి వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. అందుకే వారి లోపల
వారి జీవితం అంతా కూడా పాపంతో నిండి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు లోకానుసారంగా ఉంటారు. 80% లోకంలో ఉంటారు వాళ్ళు. 100% మనం దేవునిలో ఉండాలి అంటే ఓన్లీ త్రూ అన్య భాషలు. అందుకే కొంతమంది అన్య భాషలు వస్తే కూడా దాన్ని మాట్లాడడం ఇష్టపడలేక కంట్రోల్ చేసుకుంటారు. ఎవడని ఇబ్బంది పడతాడేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, హేళన చేస్తారేమో, అట్లా దాన్ని అంచుకొని ఏం చేస్తారంటే వాళ్ళు లోకానుసారంగా మారిపోతారు. కాబట్టి అందరూ కూడా భాషల్లో మాట్లాడాలి. మంచి డౌట్ అడిగిరు సిస్టర్, థ్యాంక్ యూ. ఎవరికైనా బాగోలేనప్పుడు ప్రేయర్ చేయడానికి వెళ్తాం కదా తమ్ముడు, ప్రేయర్ చేసి వస్తామా అక్కడ నుంచి. నాకైతే ప్రేయర్ చేయడం అవ్వదు, మొత్తం అయిపోవడం, బరువు భారంగా అయిపోవడం, ఒక 2 రోజుల వరకు ప్రేయర్ చేయలేక బలహీనంగా అయిపోతుంది తమ్ముడు. అలాగా వాళ్ళు ఎలాగుంటే ఏంటి, మనం ఎందుకు చెయ్యాలి అనే ఆలోచన కూడా రాదు. వాళ్ళ పరిస్థితి చూసి వెళ్ళి చేసేయాలనిపిస్తుంది, చేస్తాము. కానీ కొంతమంది సేవకులు అయితే నేనే ప్రేయర్ చేయమంటే లేదు, మేము 1 గంట ప్రేయర్లో ఉంటే కానీ నీకు ప్రేయర్ చేయము అనేవారు వాళ్ళు నాకు బాగోలేనప్పుడు. ఇప్పుడు మీరు పరిచయం అయినప్పటి నుంచి నాకు ఏం కాలేదు, బాగానే ఉన్నది మీ అందరి ప్రేయర్ వల్ల. కానీ ఎవరికైనా బాగోలేదని అంటే తొందరగా ప్రేయర్ చేయడానికి వెళ్ళిపోతాను, చేసేస్తాను, వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ నేను ప్రేయర్లో బలహీనం అయిపోయి ప్రేయర్ చేయకుండా ఎందుకు చేయడము, పడుకుని పోతాను, లేకపోతే ఏదో ఒకలాగా అయిపోతుంటాను. మరి అలాగా ప్రేయర్లో ఇంక బలంగా అక్కడ నుండి వచ్చాక మరి ఏది చేస్తే ప్రేయర్లో బలపడగలదు, అదొకటి నాకు కావాలి తమ్ముడు క్లారిటీగా. ఓకే అక్క, మీరు మంచి ప్రశ్న చేశారు అక్క. ఇప్పుడు మనము అగ్ని ఉంటుంది, పొయ్యి ఉంటుంది, మన గ్యాస్ స్టవ్ ఉంటుంది, దానికి మంట అంటించినప్పుడు అది బాగా వేడిగా అవుతుంది. దాని మీద ఈగలు దోమలు అనేటివి వాలవు. అది ఆఫ్ చేసేస్తాం, 1 గంట చల్లారిపోతుంది. అప్పుడు ఈగలు దోమలు చీమలు కూడా దాని మీద వెళ్తూ ఉంటాయి, బొద్దింకలు కూడా దాని మీద వెళ్తూ ఉంటాయి. మనం ఎప్పుడు మండుతూ ఉన్నప్పుడు దురాత్మ శక్తులు అనేది అంత దాడి చేయదు. అందుకే భక్తులు చాలామంది చేసిన పని, ఈవెన్ దో యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే మొదట పెందల కాడనే లేవటమే వాళ్ళు ప్రార్థనలో వెళ్ళారు. లేవటమే వాళ్ళ లోపల మంటను మండించుకున్నారు. గొప్ప దైవజనులు నేను స్టడీ చేసిన ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో కనబడుతుంది, అప్పుడు ప్రపంచంలో కనబడి దేశాలను కదిలించిన వారు, మార్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇచ్చేటోళ్ళు, దేవుని నింపుకునేటోళ్ళు, వాళ్ళు దేవుని ఒక అగ్ని చేత నింపబడేటోళ్ళు. అప్పుడు వాళ్ళు ఎవరికి దగ్గర పోయినా వాళ్ళకి విడుదల వస్తుండే, వాళ్ళ చుట్టూ ఒక ప్రసన్నత ఉంటుండే, పెద్ద అటాక్ కాకపోతుండే. ఇది చాలామంది సేవకులకి తెలియదు. జనరల్గా మనం ఎవరికైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే సైతాన్ ఏం చేస్తుంది అంటే వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది, సైతాన్ శక్తులకి అహంకారం ఎక్కువ. ఎవరన్నా వచ్చి పో అన్నావు అంటే వానికి ఇంకా నువ్వెవరు నాకు చెప్పనీకి, నీకు అంతుందా, ఆగు నేను నీకు అటాక్ ఇస్తా అని చెప్పి అది వచ్చేస్తుంది. ప్రతి సైతాన్ శక్తికి అహంకారము పొగరు ఎక్కువ ఉంటుంది. దాన్ని సవాల్ చేసినట్టు ఉంటుంది మనం వాటికి ప్రేయర్ చేసినా కానీ, సువార్త చెప్పినా కానీ. కాబట్టి ఆ ప్రభావం మనలో వెళ్ళిపోవాలంటే మనం మొదట ప్రేయర్లో ఉండాలి, వచ్చిన తర్వాత కూడా మనము ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. అందుకే పడుకునేటప్పుడు ఒక అరగంట సేపు ఇప్పుడు భాషలు మాట్లాడాలి. ఇప్పుడు మామూలుగా ప్రేయర్ అంటే ఒక మూడ్ ఉండాలి. ఈ భాషలకు మూడ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మాట్లాడాలని ఆశ ఉంటే చాలు. రీ ఖబారా షిఖాందారా హస్తాబారా అనగానే సార్ మొత్తం ఆవలింపులు వచ్చి మొత్తం ఎగిరిపోతాయి, మంచి నిద్ర వస్తుంది, సెట్ అయిపోతుంది, మనం మార్నింగ్ తొందర మేలుకు వస్తుంది. అది లేదనుకోండి, నైట్ ఏమో నిద్ర రాదు, పొద్దునేమో లేవకుండా బాడీ మొత్తం వీక్ చేసేస్తూ ఉంటాయి, బాడీని మొత్తం కూడా పిండేస్తూ ఉంటాయి, ఎవరో ఒకరు మనని బాగా పిసికేస్తున్నట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా సైతాన్ శక్తుల ప్రభావం. ఇది ఓన్లీ అన్య భాషలో ఎక్కువ మాట్లాడటం వల్ల అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీకు దేవుడు ఆల్రెడీ పొద్దున మీరు మాట్లాడారు, దాన్నే ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక అరగంట 40 నిమిషాలు మాట్లాడండి. వంట చేసేటప్పుడు రీ ఖబారా షిరియా మీరు వాంటెడ్లీ మాట్లాడుతుండండి. ఒక వారం 10 రోజుల తర్వాత లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ నేను భాషలు నేర్పించడానికి కారణం ఏంది అని అంటే అది లైఫ్లో ఒక పార్ట్, ఒక రొటీన్ అయిపోవాలి. ఇప్పుడు
పండ్లు తోమటం రొటీన్ ఎట్లా అయిందో, సెల్ ఫోన్ చూడటం రొటీన్ ఎట్లా అయిపోయిందో, ఉతికిన బట్టలు వేసుకోవటం రొటీన్ ఎట్లా అయిందో, అట్లా భాషలో రొటీన్ అవ్వాలి మన లైఫ్లో. అందుకనే అవి చెప్తున్నాం. మంచి డౌట్ అడిగారు అక్క, థ్యాంక్ యూ. అలాగేనా, థ్యాంక్స్.